నల్గొండ జిల్లా అనుముల మండలం అలీనగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేయించారు రెవెన్యూ అధికారులు. బీఆర్ఎస్ నాయకులు అధికారులను అడ్డుకుని ఇంటి ముందు ధర్నా చేశారు. గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉంటున్న కాంగ్రెస్ నేతలను ఖాళీ చేయించకుండా తన సామాన్లే బయట వేయించారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు నోముల భగత్. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. మరోవైపు నోటీసులు ఇచ్చినా భగత్ క్వార్టర్ ఖాళీ చేయలేదన్నారు అధికారులు. ఎంపీ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి క్వార్టర్స్ లో రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పారు. చెప్తే నాకు గవర్నమెంట్ సొత్తు మీద మీ ల్యాండ్ మీద ఎట్లాంటి అభ్యంతరం లేదని క్లియర్ గా వాళ్ళు ఇచ్చిన దాన్ని కలెక్టర్ గారు మన ఈ ఇరిగేషన్ ఈకి ఇచ్చినందుకు నేను ఇరిగేషన్ ఈ గారికి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ఒక్క గంట ముందల ఇరిగేషన్ ఈ గారికి కలెక్టర్ గారు లెటర్ రాస్తారు. నేను అయినా కానీ ఆయన ఫోన్లో పెట్టినా కానీ దాన్ని రిప్లై రాసి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి నాకు నోటీస్ సర్వ్ చేసినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఒక్క ఫోన్ కూడా చేయకుండా ఈరోజు అక్కడ నా ఇల్లు ఖాళీ చేపిస్తున్నారు. ఈరోజు జానారెడ్డి గారికి ఈ 12 క్వార్టర్స్ లో ఉండడం ఎంత ఆయనకెంత హక్కు ఉందో నేను ఒక ఎక్స్ఎమ్మెల్యేగా నేను కూడా ఈ 19 లో ఉండడం అంతే హక్కు ఉంది నాకు. మీరు నా హక్కును తీసేయాలని గతంలో ఏదైతే చెప్పిందో మళ్ళీ కూడా చెప్దామని చూస్తే ఎవరు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కుటాబుటిన మా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు వెళ్ళి నా సామాన్లు తీసుకురావాలి, మీరు అందరు కదిలి రండి అని చెప్పేసి ఇక్కడికి వస్తే మా హైదరాబాద్ లో ఫంక్షన్ నుండి కూడా అదన్నీ వదులుకొని ఇక్కడికి వస్తే ఈరోజు హాలియా బయటనే ప్రివెంటివ్ అరెస్ట్ మీరు ఉల్లంఘిస్తున్నారు ఉన్న రూల్స్ అని చెప్పేసి పోలీసులు వాళ్ళందరూ ఉన్న నాగార్జున సాగర్ నియోజక పోలీస్ యంత్రాంగం వచ్చి నివారిస్తున్నారు. నేను ఒకటే చెప్పిన, సార్ నాకు గొడవ చేయాలని లేదు, నా 80 లక్షల ఆస్తి ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ నాకేదైతే ఖాళీ కూలిపోయే బిల్డింగ్ ఇచ్చినప్పుడు నేను దాని అయితే డెవలప్ చేసుకున్నానో నా సామాన్ నేను తీసుకొచ్చుకుంటా. వాళ్ళు ఈరోజు నన్ను ఎలగొట్టుండొచ్చు, రేపన్నాడు ఖచ్చితంగా తిరిగి వాళ్ళకి అదే జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్పినా గానీ ఈరోజు లేదు, ఇప్పుడు మీరు అక్కడ పోతే 200 మంది దాకా ఉన్నారు, అందరూ ఎలక్షన్ కి అతిక్రమించినట్టయితే మీ మీద కేసు అవుతుంది, అరెస్ట్ చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడ స్థానికంగా ఎవరు ఇబ్బంది పడకూడదు నా వల్ల అని చెప్పేసి ఈరోజు నన్ను మళ్ళా తిరిగి హైదరాబాద్ పంపిస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజు ఒక ఎక్స్ఎమ్మెల్యేగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నిజాయితీకి విలువ లేకుండా ఈ రోజు అధికారులను అడ్డు పెట్టుకుని నన్నే ఇంత ఇబ్బంది పెడితే సామాన్య ప్రజల పరిస్థితి ఉందో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు. ఖచ్చితంగా చెప్తున్నా, అదే ఈ 19 క్వార్టర్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా పర్మనెంట్ పట్టలేదు, అందరూ కూడా గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉంటున్నారు. అట్లా గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉన్నది వాళ్ళకి ఎంత అధికారం ఉందో సామాన్యులైనటువంటి ఇద్దరు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్ నా పక్క క్వార్టర్ లో ఉన్నారు, కర్ణాటక లింగారెడ్డి అని శేఖర్ రెడ్డి అని. వాళ్ళకెంత హక్కు ఉందో ఒక ఎక్స్ఎమ్మెల్యేగా నాకు అంత హక్కు ఉందని చెప్తున్నా గానీ ఈరోజు నా సామాన్ని బలవంతంగా బయటేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.